హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ స్క్వాడ్. ఇట్స్ మీ మౌనిక. సో ఈరోజు ఏంటంటే మన మన కంప్యూటర్లో మన పీసీలో ఏ విధంగా పిహెచ్పిని డౌన్లోడ్ చేయాలి, ఎలా సెటప్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే మన పిహెచ్పిని మన సిస్టంలో సెటప్ చేయాలి అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ పిహెచ్పి అనేది ఎక్కడ రన్ అవుతుందని చెప్పాను, వెబ్ సర్వర్లో రన్ అవుతుందని చెప్పాను, రైట్? సో కాబట్టి ఆ వెబ్ సర్వర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ వెబ్ సర్వర్ అనేది అపాచే అవ్వచ్చు, టామ్ క్యాట్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ వెబ్ సర్వర్స్ ఉంటాయి మనకి. సో పిహెచ్పి అనేది ఎక్కువగా అపాచే అనే వెబ్ సర్వర్లో ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే పిహెచ్పిని డౌన్లోడ్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పిహెచ్పి అనే సాఫ్ట్వేర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఒక డేటాబేస్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనమాట. సో పిహెచ్పి ఏంటి, మనం ఏదైతే ఫామ్లో కానీ ఏదైనా వెబ్సైట్లో డేటా ఇస్తే ఆ డేటాని తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తుందన్నమాట. సో ఈ పిహెచ్పిని రన్ చేయాలి, సక్సెస్ఫుల్గా మన సిస్టంలో సెటప్ చేయాలి అంటే ఒక డేటాబేస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ డేటాబేస్ పేరు ఏంటి అంటే MySQL. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే పిహెచ్పిలో మన పీసీలో పిహెచ్పిని రన్ చేయాలి అంటే లైక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సపరేట్గా వెబ్ సర్వర్ని డౌన్లోడ్ చేస్తున్నాం, పిహెచ్పిని డౌన్లోడ్ చేస్తున్నాం, దెన్ ఆఫ్టర్ వీఆర్ డౌన్లోడింగ్ డేటాబేస్. సో ఈ త్రీ థింగ్స్ సపరేట్గా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాం. దీనికి బదులు ఏంటంటే ఆల్రౌండర్ లాగా ఒక యాప్ అనేది ఉంటుంది, ఒక అప్లికేషన్ అనేది ఉందన్నమాట. సో అప్లికేషన్ ఏంటి అంటే జాంప్ అనే సర్వర్. జాంప్ అనే వెబ్ సర్వర్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులోనే అపాచే వెబ్ సర్వర్ ఉంటుంది, MySQL డేటాబేస్ కూడా ఉంటుంది. అండ్ ఇవి రెండే కాకుండా మనకి ఏంటి అంటే టామ్ క్యాట్ ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ ఇంకా వేరే వెబ్ సర్వర్స్ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఏంటి అంటే మనం పిహెచ్పిని డౌన్లోడ్ లైక్ ప్రోగ్రామ్ చేసి అవుట్పుట్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇదేంటి అంటే లైక్ ఆ జాంప్ అనే సర్వర్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేసి నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. Thanks for watching this video. If you like my content, like, share and subscribe. Don't forget to hit the bell. If you have any doubts, please comment in the comment section. Thank you so much.